ప్రస్తుతానికి క్యాచెస్ ఆడదామని ఆడుతున్నారు. ప్రస్తుతానికి అయితే టైం 10 అయితే అవుతుంది. ఇంకా మొత్తానికి వీళ్ళైతే పోయి వచ్చే టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. విత్ సౌండ్ బాక్స్ జేబులో ఈ గదిలోనే మన విపిన్ అడుగుతుంటాడు. అంటే వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ శేషం వ్లాగ్స్. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఎస్ సేమ్ టు యు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. గ్యాంగ్ మొత్తం చూసిన ఆల్రెడీ. నాకు కొంచెం టైం ఎంత ఇప్పుడు? టైమా 7:30 రా. తెలియదా? చూడమంటున్నాడు 7:30. 30. సో ఇప్పుడు 7:30 అవుతుంది. టైం ఇంకా 4 hours ఉంది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే న్యూ ఇయర్ రోజు మేము ఏమేం చేస్తామండి. నైట్ అయితే అవుతుంది ఈరోజు. ఆల్రెడీ అయిపోయింది. అది అయిపోయింది. బట్ 4 hours 31. సో ఈ గ్యాప్లో మేమేం చేస్తాం అవునైతే చూపిస్తాం. ప్రస్తుతానికి క్యాచెస్ ఆడదామని అంటున్నారు. వీడేమో బయటికి వెళ్తా అంటున్నారు. గంట తర్వాత వస్తా అంటుండ్రు. వీడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడు బాల్ పట్టుకొని తిరుగుతుండు. సో గైస్ ఫస్ట్ న్యూ ఇయర్ అంటే అందరికి తెలిసి ముగ్గులు వేస్తారు అందరూ. సో ఇదైతే మా ఇంటి ముగ్గు. అంటే ఇప్పుడేలే పొద్దున్న వేసింది. మళ్ళీ ఇప్పుడు వేస్తాం. అంటే ముగ్గు నైట్ నిద్ర చేస్తానైతే వేయట్లే. రేపు పొద్దున్న వేస్తాను ముగ్గు వచ్చేసి. ఇక్కడ నుంచి ఒక ఏనుగైతే వస్తుంది. ఇప్పుడైతే కొన్ని అయితే అడుగుతా ఏంటంటే ఈ న్యూ ఇయర్ నుంచి వాళ్ళు ఏమేమి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అవన్నీ అయితే నేనైతే అడుగుతా. ఏమేమి ఆన్సర్ చెప్తా నేను చూద్దాం ఒకసారి. అని నా ఆన్సర్ వచ్చేసి లాస్ట్లో మీకు చెప్తా. వాళ్ళందరిది అయిపోయిన తర్వాత చూద్దాం ఒకసారి. కొంచెం ఒకసారి నా కోసం టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ రండి ఒకసారి. అసలు ఈ న్యూ ఇయర్ నుంచి ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు ఇద్దరు? అదే అసలు నువ్వేం స్టార్ట్ చేస్తావు? మనమా? సో గైస్ నేను వచ్చేసి ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు 2024లో చేసిన తప్పులు 2025లో చేయొద్దని. న్యూ ఇయర్ రోజు ఇట్లనే అవుతుంది. ఫైటింగ్ చేస్తారు వీళ్ళు. సో గైస్ ఇప్పుడు బాల్ అయితే ఓట్టుకుండి వీళ్ళంతా. ఎవడేస్తాడు బాల్? వీడేస్తాడు. పట్టుకోవాలంటే వీడు తప్పేది. వీడెవడో రోడ్డు మీద స్కేటింగ్ షూస్ వేసుకొని తిరుగుతూ నడుస్తుండో లేదు తెలియట్లేదు. మన కోతిగాడ అయితే వచ్చేస్తుండు. సెషన్ అయితే బయటకు వెళ్ళిపోయింది అనమాట. సో ఒక ½ an hour అట్లయితే వస్తాడు. ఫోన్ చేసి చెప్తే 8:30కి వచ్చిండు. 8:30 కాదు 7కి. మన నితిన్ వచ్చేసి 9 వరకు అయితే ఉంటా అంటున్నాడు. 9 వరకు ఎందుకు వచ్చినావు నేనైతే అన్నా. రమ్మన్నా కదా వచ్చినా అన్నాడు. సో ఎస్ ప్రణవ్ కూడా తెలిపాడు. ఎందుకంటే అక్కడ ఆంటీ ముగ్గేస్తుంది. బాల్ దాని దగ్గర వెళ్ళిపోయింది. ఆంటీ ఏమనలే కానీ ప్రణవ్ కూడా భయపడి వెళ్ళిపోయాడు. వీడు ధైర్యంగా అయితే తెచ్చాడు. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 8:47 అయితే అవుతుంది. ప్లస్ టైం వచ్చేసి ఇంకా 9:47 కూడా కాలే. 9 కూడా కాలే. ఇంకా అంటే 9 అయిపోయి 9:30 కాలే. సో గైస్ సెషన్ అయితే వచ్చేసిండు అనమాట. ఇప్పుడు వేర్ ఇస్ దిస్ నిత్తు? బాల్ ఎత్తుకోయండు. ఎత్తుకోయాడేమో అనుకున్నా నేను. నీకోసం ఇప్పటిదాకా ఉన్నారు రాడు. ఎందుకు వస్తే ఆడుకుందామని. ఆడాడు. ప్రణవ్ గారు వెళ్ళిపోయాడు. వాళ్ళ అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మన దగ్గర ఇలా జరగట్లే. మన ప్రస్తుతానికి అయితే టైం 10 అయితే అవుతుంది. ఇంకా ఏం ప్లాన్ చేసుకోవట్లే అసలు. ఏమైంది అసలు? ఏం జరుగుతుంది నాకు ఇప్పుడే తెలియాలి. ప్రస్తుతానికి అయితే తినడానికి అయితే వచ్చిన ఇంటికి ఇప్పుడు. సో తినేసిన తర్వాత మళ్ళీ అయితే కలుద్దాం. గంట అయితే పడుతుంది. తినేద్దాం. ఇప్పుడైతే మనం తినేసి అయితే వచ్చేసిన 11 అయితే అవుతుంటాం. వచ్చేసి క్రికెట్ అయితే ఆడుతుంటాం. టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. 11:30 11:20 అట్లా అవుతుంది. ఇంకా 59 minutes అయితే ఉందని చూపించింది నాకు ఇక్కడ. సో అందుకనే కొద్దిసేపు మేము క్రికెట్ ఆడుకుంటున్నాము.
విత్ సౌండ్ బాక్స్ జేబులో పెట్టుకుంటా. నా ప్రాబ్లం ఏడొస్తుందంటే ఈ సౌండ్ బాక్స్ జేబులో పెట్టుకొని వీడియో తినకైతే రావట్లేదు. సో అందుకని మేమైతే కొంచెం సౌండ్ బాక్స్లో పెట్టుకొని సాంగ్స్ వింటూ క్రికెట్ ఆడుకుంటాం మనం. సో ఇంకా ఒక 15 minutes ఆగితే చాలు. బాయ్ బాయ్ టు 2024, వెల్కమ్ టు 2025. సో ఇంకా 15 minutes వెయిట్ చేసిన తర్వాత మనమైతే కలుస్తాం. ఇంకా 6 minutes అయితే కంప్లీట్ అవ్వడానికి. సో యాక్చువల్లీ ఏమైందంటే యశ్వంత్ అదే ఇంటికైతే వెళ్ళిపోయాను. సో ఇక నేను చేస్తాను అని చెప్పేసి ఒకసారి అందరూ ఏమేమి చేసిండో ఆ ముగ్గులు అవన్నీ చూపించి నేను కూడా ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుని అక్కడ సెలబ్రేట్ చేసి అది చూపిస్తాను మీకు. థ్యాంక్స్ ఆంటీ. సో వేసి ఇప్పుడు స్కై షాట్ అయితే పిలిచే మీరు చూసారు కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చినాం. కిందికి వచ్చి అగ్గిపెట్టుంది. మా మమ్మీ పైన చేతి వస్తుంది బ్యాగ్ దీపావళికి సామాన్ తీసుకుని. అండ్ దీపావళి కాల్చిన బ్లాగ్ ఎందుకు పెట్టలే అంటే దాంట్లో మొత్తం నేనే కాల్చిన. అండ్ యూట్యూబ్ కూడా అయితే చిల్డ్రన్ సేఫ్టీ లేకుండా కాల్చాడని చెప్పేసి దాన్ని అయితే తీసేసిండ్రు. సో అందుకనే ఆ వీడియో అయితే పెట్టలేకపోయినా. అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. మంచిగా జరుపుకోండి. 2000 years later. హే గైస్, గుడ్ మార్నింగ్. బీచ్ వరకు అయితే వచ్చేసినాము. నేను ఎట్లున్నానో అట్లనే ఉన్నా, బట్ కింద షార్ట్ ఒకటే వేసుకున్నా. వీడు అప్పటికే స్నానం చేసి నైట్ 12 అయినా సరే వీడు పొద్దున్న లేచి స్నానం చేసేసిండు. సో ఈ ఇంటికి అయితే కలర్ లేకుండా పక్క గల్లీకి వచ్చేసినాము గాయస్. ఏమన్నా కిరణ్ అన్నట్టు వాడలేదు. అరే సేఫ్ ముగ్గిద్దామని ఇష్టం అది. సేఫ్ మనతో మన ద్వారా ముగ్గురు కొంచెం అట్లా న్యూ ఇయర్ క్రికెట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. స్టార్ట్ అవుతుంది వాడు శాంతి. హ్యూమన్ మంకీ. అరే ఇప్పుడు వేస్ట్ చేస్తున్నాడు. పైకి వస్తున్నావా? మన పద్దుగాడే బెస్ట్. వాళ్ళ పద్దుగాడే బెస్ట్.
పెద్ద ముగ్గు పెద్ద నీకు నువ్వే గీసినావు కదా ఇది కింద వాళ్ళు వేసారులే అది ఇది వీడి ఫేస్ కొత్త ఫేస్ నాలా ఇట్లా గ్లామర్గా ఉండాలి కొంచెం పెద్ద చెత్త ఫేస్ లెక్కలేదు. మళ్ళీ మన గల్లీకి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన గల్లీకి అయితే వచ్చేసినాం. చాలా ముగ్గు నీళ్ళు ఉన్నంత పోయింది. మొత్తం పోటీ మనది. ఇది గైస్ బ్లాగ్ వచ్చేసి. సో చెప్పండి బ్లాగ్ ఎట్లుందో అని కామెంట్ బాక్స్లో ఎవరు కామెంట్ చేయట్లేదు. కొంచెం అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే న్యూ ఇయర్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. దేనికైనా లాస్ట్ ఇయర్ ఇంకా మంచి సెలబ్రేట్ చేసుకున్నా. సో ఈ వ్లాగ్ అయితే ఇప్పటితో ఏం చేస్తున్నాం. సో ఈ వ్లాగ్ నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే మనకి చాలామంది అయితే చేసుకోవట్లేదు. ఇక్కడ వస్తుంది చూడండి, ఎవరు చేసుకోవట్లేదు. సో అందుకని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.